హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఆ నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన ఈ నోటిఫికేషన్లో మనకు కేవలం ఇంటర్ డిగ్రీ మాత్రమే అర్హత కింద అడుగుతున్నారు. వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్ డిగ్రీ అనేది అర్హతగా అడుగుతున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ కోసం మీరు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వీడియోలో చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. సో చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. ముందుగా గ్రేడ్ 5కి సంబంధించి ఖాళీగా ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటగా వీళ్ళకి జీతం అనేది 32,000 నుంచి మొదలవుతుంది. ప్రారంభ జీతమే 32,000కు పైగా ఉంటుంది. ఈ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు TCL 12022 అనేది దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే బీఎస్సీ పాస్ కావాలి. అది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్సుతో ఉండాలి. దాంతోపాటుగా 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ యాక్టివిటీస్ ఫీల్డ్స్, ల్యాబ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి 20 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా TCGI 12022 అని వేకెన్సీలకు సంబంధించి బీఎస్సీ జియాలజీ లేదా జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా BA జియోగ్రఫీ చేసి ఉండాలి. దాంతోపాటుగా GIS ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఆఫ్ మినిమం 6 months డ్యూరేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అని అడిగారు. లేదా దాంతోపాటుగా ఒక 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. 3 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా NUR 12022 అనే వేకెన్సీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్ అయినా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ బై ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. లేదా బీఎస్సీ నర్సింగ్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. ఇవి 15 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా గ్రేడ్ 5 లోపల మిగిలిన ఉద్యోగాలు DIE 12022కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. దాంతోపాటుగా బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ మినిమం 4 years డిగ్రీ అనేది ఉండాలి. దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అదేవిధంగా OHB 12022కి సంబంధించిన పోస్టుకి సంబంధించి వీళ్ళకు 10+2 ఎనీ స్ట్రీమ్, దాంతోపాటుగా 4 years ఓల్డ్ అండ్ వ్యాలిడ్ ప్రొఫెషనల్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 7 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. గ్రేడ్ 3కి సంబంధించి 26,600 నుంచి మొదలయ్యే శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళకు PAT 12022 పోస్ట్ కోడ్కి సంబంధించి 10+2 ఇన్ సైన్స్ స్ట్రీమ్, దాంతోపాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు 2 yearsది, దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. 4 వేకెన్సీలు ఉన్నాయి. RAD 12022 వేకెన్సీకి సంబంధించి 10th class +2 అంటే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో పాస్ కావాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ రేడియోగ్రఫీ టెక్నాలజీ కోర్స్ ఆఫ్ మినిమం 2 years డ్యూరేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. దీనికి సంబంధించి 2 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా మనకు OT టెక్నాలజీ కోర్సుకి సంబంధించి OT వేకెన్సీకి సంబంధించి ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన వేకెన్సీకి దీనికి సంబంధించి 3 వేకెన్సీలు ఉన్నాయి. ఇంటర్తో పాటుగా OT టెక్నాలజీ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. దాంతోపాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. 3 వేకెన్సీలకు సంబంధించి ఇది. అదేవిధంగా మనకు ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ సంబంధించి EFA 12022 అనేది ఉంది. దీనికి సంబంధించి పాస్ట్ క్లాస్ 10+2 ఇన్ సైన్స్ స్ట్రీమ్, దాంతోపాటుగా సర్టిఫికేట్ ఇన్ ఎమర్జెన్సీ ఆర్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ అండ్ ఫస్ట్ ఎయిడ్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 3 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. ICUకి సంబంధించి ICU టెక్నాలజీకి సంబంధించిన వేకెన్సీ 2 వేకెన్సీలు ఉన్నాయి. వీళ్ళు 10+2 సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయ్యి ICU సర్టిఫికేట్, ICU టెక్నాలజీ డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత గ్రేడ్ 3లోనే మనకు PHS 12022కి సంబంధించి పాస్ట్ 10+2 సైన్స్ స్ట్రీమ్లో అంటే ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయ్యి డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్తో ఉండాలి. వీళ్ళకు 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఫుల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అది మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, అదేవిధంగా వెక్టర్ కంట్రోల్ టాక్సానమిక్ స్టడీస్ కానీ,
మేనేజింగ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవి 2 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే మనకు జనరల్కి TCL 12022కి అయితే 33 ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. SC వాళ్ళకి 38, ST వాళ్ళకి 38, OBC వాళ్ళకి 36 ఇచ్చారు. అదేవిధంగా TCG 12022కి అయితే జనరల్ 31, OBC 34 ఇచ్చారు. NUR 12022 జనరల్ 32 ఇచ్చారు. SC ST 37, OBC 35 ఇచ్చారు. DIEకి జనరల్ 33 ఇచ్చారు. OHV 33 జనరల్, 38 SC ST, 36 OBC. అదేవిధంగా PATకి అయితే జనరల్ 32, SC 37, OBC 35. RAD, OPT, EFA వీటికి అదేవిధంగా ICUకి సంబంధించి 32 ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకి ఇచ్చారు. SC ST వాళ్ళకి 37 ఇచ్చారు. OBC వాళ్ళకి 35 అని ఇచ్చారు. అదే PHS చూసుకుంటే జనరల్ 33 ఇచ్చారు. OBC వాళ్ళకి 36 అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి రాయాల్సి ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా వాళ్ళని సెలెక్షన్ చేసుకుంటారు. దీనిలో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 20% మార్క్స్ ఉంటాయి. రీజనింగ్, ఆర్థమెటిక్, న్యూమరికల్ అండ్ మెంటల్ అబిలిటీతోని 20%కి, అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించి 60%కి, మొత్తం 100 మార్కుల పేపర్తో అనేది ఉంటుంది. మనం అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. 26/1/2022 నుంచి 25/2/2022 వరకు మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. మిగతా వాళ్ళకి మనకు ఆ ఫీజు అనేది లేదు. SC ST EWS పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫీజు నుంచి ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.